ఎవరున్నా? మాది వెంకటగారిపల్లినా. ఏం పేరునా మీ పేరు? కరుణాకర్. ఏం పంట పెట్టినారనా? మొక్కజొన్న పెట్టినాంనా. ఎన్ని ఎకరాలు ఉందన్న ఎంత ఇది? 2-10 ఎకరాలు ఉందా. 2-10 ఎకరాలు. మొక్కజొన్న నల్లగా రావడానికి కారణం ఏమన్నా? బాగుంది మొక్కజొన్న. ఏం చేసినావు? ఏ మందులు వాడినావు? స్టార్టింగ్ మొక్కజొన్న విత్తనాలు పెట్టినప్పుడు 20 రోజులు గడ్డి మందు కొట్టినాము. దాని తర్వాత నెల రోజులకి సిఎంఎస్, కాంప్లెక్స్, యూరియా కలిపి 3 పెట్టినాంనా. ఆ తర్వాత బాగా గ్రోతింగ్ వచ్చిందా. ఎక్కడ తెచ్చినా మందులు? కొత్త చెరువు అన్నదాతలో తెచ్చినాంనా. కొత్త చెరువు అన్నదాత దండిగా ఉండే కదా పక్కన. అన్నదాతకి ఎందుకు పోయినావు నువ్వు? లేదునా, అన్నదాతలో మా యువ రైతు వెంకటగారిపల్లి నుండి చంద్రబాబు నాయుడు అని ఒక అతను ఉన్నాడు. అతను సజెషన్ ఇచ్చినాడు. ఏం చెప్పినాడు? అక్కడ అన్నదాతలో ప్రోడక్ట్ బాగుంటుందని దాని పరంగా పోయి ఒకసారి అబ్జర్వ్ చేసిన వాళ్ళ తోటలో. అంటే బయట అంతలో బయట మండి ఆడే దొరుకుతాయని గ్యారంటీ నీకు ఎట్లా తెలుసు? ఆడే దొరుకుతాయంటే కొంతమంది రైతులు వాడినారు కదనా. దాని పరంగా అబ్జర్వ్ చేసి చూసినాను. రిజల్ట్ బాగుంది. నువ్వు అన్నదాతలో పోయినాక వాళ్ళు ఏం చెప్పినారు? అన్నదాత వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారా? రిసీవ్ చేసుకున్నారు. బాగా ఏం చెప్పారు వాళ్ళు? ఇచ్చినారు పంట పరంగా. దాని తర్వాత ఫీల్డ్ కి బద్రి అని అతను వచ్చినాడు ఇక్కడికి. ఫీల్డ్ కి ఎప్పుడు మంది ఇచ్చినాక వచ్చినారా? మంది ఈయకనే వచ్చి చూసుకొని పోయి పలాన్ ఇయ్యాలని చెప్పి వచ్చి మళ్ళీ ప్రోడక్ట్ ఇచ్చినాడు. అంటే నువ్వు పోయి చెప్తానే వాళ్ళు వెంటనే నీకు మంది ఇవ్వలేదు. ఫీల్డ్ కి వచ్చిన తర్వాత ఇది వేసుకొని చెప్పారు. ఏం వేసుకోమన్నారు? సిఎంఎస్, పొటాస్, మరి కాంప్లెక్స్, యూరియా 3 వేస్తున్నా. 4 వేసినావు. 4 ఐటమ్ వేసినా పంట బాగుంది. బాగుందినా. దాని గ్రోతింగ్ కానీ బాగుంది. దాంట్లో కానీ బాగా ఈ సైజ్ వచ్చింది చూడండి. ఒకసారి కంకి కానీ 1, 2, 3 ఇస్తుందినా. 3 కంకులు ఇస్తున్నాయి. పంట గురించి అయితే బాగుంది. మొత్తం తోట ఎన్ని ఎకరాలు ఇదంతాను? 2-10 ఎకరాలు ఉందినా. 2 ఎకరాల 10 సెంట్లు. 2 ఎకరాల 10 సెంట్లో ఇది వాడినావు. సో దీనికి నీకు బాగా వచ్చిందానికి అన్నదాతలు బాగా మందులు మంచిగా ఇచ్చినారు అంటున్నావు. అన్నదాతకి ధన్యవాదాలు. వాళ్ళు సపోర్ట్ చేసినారు. ఓకేనా, మంచిదన్నా. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓకే.